మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముందుగా మేషరాశి వరకు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, డైవర్షన్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండాలి, పెట్టుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, లేకపోతే కంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే ఒత్తిడి, శ్రమ మొదలైన విషయాలన్నింటిలో కూడా, వృత్తి విషయాల్లోనూ మొదలైన అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. డిస్ట్రాక్షన్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండాలి, ఇష్టమైన వ్యక్తులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా గృహ వాతావరణంలో కొన్ని చిన్నపాటి చిరకాకులు ఇబ్బంది కలిగించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఆత్మీయులైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, గృహంలో మీ యొక్క తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారితో కూడా తగిన విధంగా ఘర్షణ లేకుండా, ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. తోబుట్టువుల యొక్క సహకారం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం, వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్లే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం కూడా లభించే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్లే నేపథ్యంలో ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం కొన్ని సందర్భాల్లో లేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం విషయంలో కొంత మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు కూడా మీతో పాటు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, మీతో ఉండే కొలీగ్స్, లేకపోతే మీతో ఉండే స్నేహ సముదాయం మొదలైన వారందరి ద్వారా కూడా మీరు అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో వీరి యొక్క సహకారం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత కొంతవరకు తక్కువగా ఉంటుంది, దానివల్ల ప్రశాంతత అనేది కూడా తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో కానీ, కుటుంబ నేపథ్యంతో కానీ ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామితో కానీ, కుటుంబంలో మీతో ఉన్నత స్థాయి పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు కానీ, బయట ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత గౌరవం, నమ్మకం ఉన్నప్పటికీ కూడా తెలియని వైరాగ్యంతో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలలో కొంత వైరాగ్యంతో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. నిర్లక్ష్యం పనికిరాదు, ఆరోగ్యమే శ్రద్ధ వహించాలి. మీ మీద మీరు కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన వ్యక్తులతో ఘర్షణలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంబంధం లేని వ్యక్తులు అసలు ఏ రకంగానూ మీకు అకారణంగా మీతో ఘర్షణలకు అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పై అధికారులతో కావచ్చు, మీ కింద సిబ్బందితో కావచ్చు, వారి సలహా సహకారం కోరుకుంటున్నప్పుడు ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోయే అవకాశాలు, ముఖ్యంగా ఏదైనా పుణ్య కార్యక్రమాల నేపథ్యంలో కానీ, ప్రయాణాలు కానీ, పుణ్య స్నానాలు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక కానీ, వారి యొక్క ఆశీస్సుల కొరకు చేసే ప్రయత్నాలకు కానీ, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వాటికి సంబంధించి ఆకస్మికంగా ఖర్చులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అయితే సంఘంలో వ్యక్తులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో, లేకపోతే రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారు ఎవరితోనైనా సరే ఏదైనా పని సాధించుకోవడానికి, ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, స్నేహ సంబంధాల విషయంలో కూడా మొదలైన విషయాల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనిని నిదానంగా ముగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు?
తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం ఆనందాన్ని ఇస్తుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం ఆనందాన్ని ఇస్తుంది. మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అనేది లభించడం అనేది, అలాగే గుర్తింపు గౌరవం లభించడం అనేది, అలాగే మీకు విశేషంగా పేరు ప్రతిష్టలు లాంటివి లభించడం అనేది, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభించడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క గైడెన్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆ విషయంలో మీకు కొంత వ్యక్తులతో, అంటే అది కుటుంబ సభ్యులతో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో కావచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. అలాగే ఆలోచనలలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో కొంత ఆగడం లాంటిది జరుగుతుంది కనుక వీలైనంత వరకు ఆలస్యాలు, ఆటంకాలను అధిగమించాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలకి దూరంగా ఉండాలి. వృత్తిపరంగా అభివృద్ధి చెందే నేపథ్యంలో ఇబ్బంది పెట్టే వ్యక్తులని కొంత వారితో ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి. దూర ప్రయాణాలకు సంబంధించి ఉన్నత విద్య కొరకు మీకు కొంత ఆసక్తి అనేది కొంతవరకు తగ్గుతూ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఉన్నత విద్య కొరకు కావచ్చు, ఆరోగ్యం కొరకు కావచ్చు, ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించి కావచ్చు, ధనం ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహానికి సంబంధించి, గృహ వాతావరణానికి సంబంధించి, గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. స్థిరాస్తుల్ని పెంపొందించుకునే నేపథ్యంలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, ఉద్వేగాలు అధికంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రితో మీ యొక్క ర్యాపో, అంటే వారితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల్లో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ చక్కగా ఆలోచనలు చేసుకుంటూ వారితో కలిపి ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి పెట్టడం, భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి ఆర్థిక విషయం కావచ్చు, వారి కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, వారి కొరకు మీరు సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి, వారితో కలిపి ఆలోచనలు చేయడానికి, వారికి సహకరించడానికి ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా మీ యొక్క ఇన్లాస్ యొక్క సహకారం కావచ్చు, వారితో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీకు ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో వ్యక్తుల యొక్క సహకారంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు, మైత్రి బంధాల విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహించాలి. వాటి మీద మీకు పూర్తి స్థాయి ఆలోచన లేకపోవడం బట్టి కూడా ఆత్మీయులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల మీ ఆత్మీయులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, జీవిత భాగస్వామితో మీ ఆలోచనలు కానీ, అలాగే మీ ఆర్థిక విషయాలు కానీ, మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఈగో ప్రాబ్లమ్స్కి తగిన విధంగా దూరంగా ఉండాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అలాగే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ వీలైనంత వరకు వారికి కూడా సమయాన్ని కేటాయించి వారితో కలిపి నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలు తొలగిపోయి అన్ని విధాల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మీనరాశి వారికి ముఖ్యమైన అంశాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు, అంటే మీ వృత్తిలో మీ రంగాల్లో మీ పై అధికారులు కావచ్చు, పై స్థాయి వ్యక్తులు కావచ్చు, వారితో తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేప్పుడు ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు, ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. కాబట్టి పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, అధిక నాయకత్వ లక్షణాలతో ఘర్షణలకి దూరంగా ఉంటూ చక్కగా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి.